మైండ్ ఎక్స్పో 2026 అసలు మన లైఫ్‌లో జరుగుతూ ఉన్న మనకు తెలియని సంఘర్షణ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అలాంటి దాంట్లోకి మాత్రం ఖచ్చితంగా ఈ మైండ్ ఎక్స్పో ఈ వేదిక మనందరిలో ఖచ్చితంగా మార్పు పక్కా తీసుకొనొస్తుంది. ఎందుకింత పక్కా చెప్తున్నానంటే, ఇప్పుడున్న యూత్ కానీ అండ్ విద్య మనకు అందిస్తూ ఉన్న వాళ్ళు కానీ, దీనికి సంబంధించి మన కేర్ అనేది ఎంతవరకు తీసుకుంటున్నారు? అంటే యూత్‌లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా ఈ ఎక్స్‌పో ద్వారా మనకు బయటికి తెలియకపోతున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్‌గా మనకు చెప్పడానికి డాక్టర్ సి. వీరేంద్ర గారు ఉన్నారు. ఆయన కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మైండ్ ఎక్స్‌పో అనేది కూడా మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నట్టు ఇంటర్వ్యూస్ ద్వారా ఇట్ వాస్ ఎ గేమ్ చేంజింగ్. ఇప్పటివరకు మాట్లాడింది అండ్ ఇప్పటివరకు వరల్డ్‌లో ఎవరు మనము స్టార్ట్ చేయంది వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. కాబట్టి విద్యా సంస్థల పరంగా, యూత్ పరంగా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? యాక్చువల్‌గా నిజానికి విద్యార్థులు, తర్వాత విద్యా సంస్థలు దీన్ని టోటల్‌గా ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేయలేని పనిని మనం చేస్తున్నాం. ఓకే. ఓకే. వాళ్ళు చేయాలి యాక్చువల్‌గా ఇదంతా. ఆహాహా! కదండి. ఎందుకనంటే ప్రతి స్కూల్‌లో కానివ్వండి, లేదు డిగ్రీ కాలేజీలో కానివ్వండి, ప్రొఫెషనల్ కాలేజీలో కానివ్వండి, ఏం సమస్యలు ఉన్నాయి ఎక్కువ మంది పిల్లలకు? సైకలాజికల్ కైండ్ ఆఫ్ చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏముంటాయి? ఒకటి, స్కూళ్ళల్లో అయితే చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా కష్టంగా వెళ్ళే పరిస్థితి ఒకటి ఉంది. ఓకే. రెండోది, మనం ఏడిహెచ్డి, తర్వాత లర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సర్వీస్ దొరకట్లేదు. ఓకే. తర్వాత ఎక్కువ కాలం పిల్లలకు సఫర్ చేసేది ఏంటంటే అటెన్షన్ స్పాన్. జెన్జీ జనరేషన్ జనరేట్ అయిన తర్వాత చాలామందికి అటెన్షన్ స్పాన్ అనేది చాలా చాలా తగ్గుతూ ప్రతి టీచర్కి ఇట్ హెస్ బికమ్ ఎ ఛాలెంజ్ ఇన్ ద క్లాస్ రూమ్. రైట్. ఏ టీచర్ని కూడా పిల్లలు ఈ రోజున యాజ్ ఈజ్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా రేలుపోతుంది. అందుకోసమే మీరు స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీలో కనుక చూస్తే పర్సంటేజ్ ఓన్లీ 30 to 40% ఉంది అటెండెన్స్. వై? పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, పెద్ద బిల్డింగ్లు, టెక్నాలజీ, స్క్రీన్ టచ్ చేస్తే టీవీలు, ఓకే, డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ మనం జనరేట్ చేసినాం. కానీ కాలేజీల్లో హాజరు శాతం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే దే గాట్ బోర్డ్ విత్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్. ఓకే. బై ద టీచర్స్, బికాస్ లాట్ ఆఫ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. నేను నా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా ఐఐటీలో ద బెస్ట్ ప్రొఫెసర్ చెప్పే లెక్చర్ వింటాను. ఓకే. మరి నేను క్లాస్ పోయి ఏం చేయాలి? నేను ఎందుకు వెళ్ళాలి? రైట్. అందులో నాకు ఇష్టం ఉన్న టైంలో వింటాను నేను. ఇప్పుడు కాలేజీ పోవాలంటే నేను 9:30కి వెళ్ళాలి, మళ్ళీ 2 దాకా ఉండాలి, లేదంటే సాయంత్రం దాకా ఉండాలి. అవసరమా నాకు ఇది? నాకు అవసరం లేదు. సో వెన్ ది క్లాస్ రూమ్ ఈజ్ ఫేసింగ్ సచ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉన్నప్పుడు ఈ ఎక్స్పో ఏం చేస్తుందంటే వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద టీచర్స్ హౌ టు డెలివర్ యువర్ గూడ్స్ ప్రాపర్లీ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ఆల్ ద టీచర్స్, ఫర్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ వన్. నీ కాలేజీ, స్కూల్లో పిల్లలకు రకరకాలైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, అది అగ్రెషన్ కావచ్చు, బుల్లింగ్ కావచ్చు. ఇప్పుడు కాలేజీలో జరుగుతున్న ఇంకో పెద్ద సమస్య ఏంటంటే బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అండ్ డ్రగ్ అడిక్షన్. ఫార్చునేట్లీ మన తెలంగాణ ప్రభుత్వం ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఓకే. అండ్ ఆల్సో మేము ఈగల్ బ్రాంచ్ ఆఫ్ ది పోలీస్ నుంచి కూడా వీ హావ్ టేకెన్ ది పర్మిషన్. ద ఈగల్ టీమ్ ఆల్సో దే ఆర్ రెడీ టు సపోర్ట్ దిస్ ప్రోగ్రామ్. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పో. సో అట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లా గుర్తించాలి, ఎట్లా ట్రైన్ చేయాలనే విషయాల పట్ల స్కూల్లో ఉన్న టీచర్లకు కానీ, యాజమాన్యాలకు కానీ వాళ్ళకేమీ ఐడియా లేదు వాళ్ళకు. సో అట్లాంటి వాళ్ళకు వాట్ వీఆర్ డూయింగ్ విత్ దిస్ ఎక్స్పో, వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ద స్కూల్. ఆ స్కూల్, కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్లోంచి ఒక టీచరు, ఒక ఫ్యాకల్టీ మెంబర్ని, ఒక స్టూడెంట్ని వీఆర్ ఇన్వైటింగ్. డ్యూరింగ్ దిస్ ఎక్స్పో వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ as the first aid student counselors. This is the first concept we are introducing now, and we are going to do it is out of free. Okay. So మీరు కనుక రిజిస్టర్ చేసుకుంటే స్కూల్, కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్ ఫర్ ఎ డే, గివింగ్ ద స్కిల్స్. అసలు మెంటల్ హెల్త్ని ఎట్లా గుర్తించడం ఫస్ట్. రెండోది, ఏ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ని మనం అట్లాంటి పిల్లలకు మనం అప్లై చేయొచ్చు, సో దట్ ఫెలో కెన్ రిలీవ్ ద పెయిన్ ఇన్స్టాంట్లీ. సో దట్ ఫెలో విల్ నాట్ గో ఏ డ్రాస్టిక్ డిసిషన్ టు టేక్ కమిటెడ్ సూసైడ్. ఓకే. థర్డ్ ఈజ్ హౌ టు మినిమైజ్ దిస్ కంపారిజన్ విత్ ద ఫెలో స్టూడెంట్స్ అండ్ ద పీర్. హౌ కెనాట్ బీ ఇన్ టు ద పీర్ ప్రెషర్. ఓకే. దాంతో మనం బెట్టింగ్ ఆపచ్చు, డ్రగ్ అడిక్షన్ ఆపచ్చు, తర్వాత వాడి జీవితానికి సంబంధించి ఏ గోల్ చేసుకుంటే ఎట్లా చేయాలనే విషయాల పట్ల మనం వాడిని ట్రైన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ యాజ్ ఎ
first aid student counselors. This is going to be a very, very drastic and revolutionary program for all the schools and colleges faculties. అంటే సార్ ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఈయన మీరు చెప్పినట్టు Yeah, these are major things. మేజర్ Yeah, these are major things. ఓకే అండ్ నెక్స్ట్ ఏంటి, రిలేషన్షిప్ ఇష్యూస్. Right. మీరు హైదరాబాద్లోకి వెళ్ళి అమీర్పేటలో చాలా డెన్స్ ఉంటుంది కదా, దిల్సుఖ్నగర్, అమీర్పేట, మాదాపూర్, ఓకే, వెళ్ళి ఒక రాయండి, ఎవరి మీద పడితే వాళ్ళ గ్యారెంటీ రిలేషన్షిప్ ఇష్యూ ఉంటుంది. ఓకే అయితే బ్రోకప్ అని ఉంటుంది, లేదు ఒకళ్ళు కాకుండా ఇద్దరు ముగ్గురితో రిలేషన్షిప్లో ఉంటారు, రైట్, లేదు ఏదో ఇన్ఫిడిటీ ఇష్యూతో ఉంటారు, చీటింగ్తో ఉంటారు, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కానీ దే రియలీ డోంట్ నో హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దట్. బట్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ గోయింగ్ టు గివ్ బెటర్ opportunity for them to learn and to train the teacher and the student so that they can reach out to the more people. So ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది? Yeah. Is it or not? So I request all the school management and the college management, professional or regular degree students or technical students, ఎవరైనా సరే reach out, take this opportunity. ఓకే We are here to help out. నేను ఒక్కని మాట్లాడుతున్నా, నాకు పెద్ద సైన్యం ఉంది వెనకాల, isn't it? They are all ready to help you. So we build this over a period of time. So now everybody is ready to help you. Psychologist professional facultyలో చాలా మంది ఫ్రాటర్నేట్ ఉన్నారు, they are ready to help you. ఈ సోషల్ మీడియా యుగంలో సో ఎంత ప్రభావం అనేది కూడా మన మీద చూపిస్తుంది అంటారు? పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు సోషల్ మీడియా ప్రభావంలోనే ఉంటుంది మనం. విద్యార్థుల పైన మరి విద్యార్థులది ఇంకా గ్యారంటీ. ఇప్పుడు ఒక పెన్ను కొనాలనుకోండి, ఓకే, వాడు ఏ పెన్ను కొంటాడు? అదే అంటే ఏదైనా పోస్ట్లో వచ్చింది ఇప్పుడు చూడండి, ఇంకా ఏ హోటల్ నుంచి లేదు ఏ బేకరీ నుంచి నేను ఏ పిజ్జా కొనాలి అనేది కూడా దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద సోషల్ మీడియా. వాళ్ళే డిసైడ్ చేస్తారు. అసలు ఇప్పుడు మా బాబు ఉన్నాడు, ఓకే, వాడిని అడిగారు పిజ్జా తిందామా అని అన్నాను అనుకోండి, వెంటనే 1 minute ఎందుకు మనం పిజ్జా హట్ పోదాం అంటే, నో సీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ ఫార్ అవే, నో లెట్ మీ చెక్ అని వాడు ఇంటర్నెట్లోకి వెళ్ళి వెతుకుతాడు. పలానా దగ్గర సమ్ ఫైర్ బేక్ అని ఒకటి ఉంది, అందులో బాగుంటుంది, చీప్, డెలివరీ ఆల్సో వీట్ అండ్ ఫ్రెష్ ఉంటుంది. సి ఒక చిన్న స్నాక్ తినడానికి దే ఆర్ గోయింగ్ టు దట్. ఇక బిగ్గెస్ట్ థింగ్స్ ఏమైనా కొనాలంటే గ్యారెంటీ దే గో టు ద సోషల్ మీడియా కదా. రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నౌ మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ ఓన్లీ విత్ ద సోషల్ మీడియా. ఓకే, కాబట్టి ప్రాబ్లం లేకుండా ఎట్లుంటుంది? వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా బయటికి వెళ్ళి చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవట్లేదు వాళ్ళు. Everything is being taken issue only from the social media and they think and they take a decision on that. Okay. So anta భయంకరంగా ఉన్న ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్, స్క్రీన్ అడిక్షన్, we invite all the parents and the students and the school managements, just visit us. We are going to provide solutions through the lot of number of professionals. They are going to put the stalls. You get the help from them. Okay. They are going to give the literature. And through this, I am just telling all the public and also the school management, we are going to supply the booklets for you. Okay. Right? And we are trying to give it the free of cost only. Right? దానిలో మెంటల్ హెల్త్ సంబంధించి అన్ని బ్రీఫింగ్ ఉంటుంది మీకు, విత్ అ స్మాల్ చెక్ లిస్ట్, అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇమీడియట్లీ. యూ కెన్ రీచ్ అవుట్ టు ఎ ప్రొఫెషనల్ హూ ఆర్ నియర్ టు యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్లో ఈ సోషల్ మీడియా ఒక వ్యసనం ఎక్కువ ఉందని ఎలా గుర్తించాలనేది దాని గురించి కూడా ఉంటుందా? అది కూడా ఉంటుంది. ఎందుకు ఎవరైనా గుర్తిస్తారు, ఫిజికల్గా యూ ఆర్ నాట్ అవైలబుల్. నువ్వు ఇంట్లో ఉంటావు, స్కూల్ వెళ్ళిన తర్వాత నాకు రాత్రి 10 దాకా నువ్వు దొరకవు. ఏడుంటావు నువ్వు? రూమ్లో లాక్ వేసుకొని నువ్వు మొబైల్ ఫోన్ చూసుకుంటావు. ఆ మొబైల్ ఫోన్ చూసినప్పుడు ఏంటి పరిస్థితి? తల్లిదండ్రులకు ఎవరికి ఎంట్రీ ఉండదు. ఓకే, వాడికి ఆకలి అయినప్పుడే వాడు బయటకు వస్తాడు. అప్పటిదాకా మొత్తం వాడు రూమ్లోనే ఉంటాడు, బయటికి రాడు వాడు. ఓకే, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎవరీ హౌస్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ 7th class. 6th వరకు అందరు బాగానే ఉంటారు, 7th నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఇంట్లో. తల్లిదండ్రులకు అదే. సో న్యాచురలీ దిస్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు కమెండ్. కాబట్టి స్కూళ్ళు, కాలేజీలు యాక్చువల్గా వాళ్ళు అనుకుంటున్న పని. ఎంతోమంది మేనేజ్మెంట్స్, టీచర్స్ వాళ్ళకు ఉంటుంది, కానీ అందరూ ముందుకు వచ్చి చేయడం అనేది ఛాలెంజింగ్ జాబ్. కాబట్టి వాళ్ళ ఉన్న మనసులో మాటను, వాళ్ళ ఎన్నో నుంచో ఫ్యాక్టరీలో నడుస్తున్న ఆలోచనను వీ హవ్ ఓన్డ్ ఇట్. ఓకే, బికాజ్ ఐ మెట్ మోర్ దాన్ 1000 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ in India, in abroad. Wow. I interacted with more than 10,000 people, the teachers and professionals and all. ఓకే, అలాంటి మేధమదం నుంచి, అలాంటి ఆలోచన నుంచి పుట్టిన ప్రోగ్రామ్ కాబట్టి ఇది తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ స్కూలు, కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు తప్పకుండా ఇలా భాగస్వామ్యం కావాలని నేను పిలుపునిస్తున్నాను. I request all of them to take the torch. You should become the torch bearers
to create the awareness among the public. అంటే నార్మల్ యూత్‌కి అయితే మీరు ఇందాక అన్నట్టు ఆ రిలేషన్‌షిప్ ఇష్యూస్ గానీ, ఏదున్నా గానీ సైకలాజికల్ ఇష్యూస్‌కి దిస్ ఎ పర్ఫెక్ట్ వే. Perfect match, and we have very well knowledgeable, trained, empathetic professionals are available for you. ఓకే. Right? So you come and take the help. That's where you can make your world a different world. నైస్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. Thank you.